హ్యాపీ బర్త్డే చుట్కీ. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రైన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు చుట్కీ బర్త్డే వ్లాగ్. ఆల్రెడీ ఇంట్రో అండ్ థంబ్నెయిల్ చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఈరోజు ఏం వీడియో అనేది. సో ఈరోజు ఈ వీడియో చుట్కీ బర్త్డే వ్లాగ్ అనమాట. చుట్కీ బర్త్డే అయిపోయి 2-3 డేస్, కొన్ని డేస్ అవుతున్నా కూడా వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ కాళేశ్వరంలో ఉన్నాను అనమాట. సో ఎడిటింగ్కి టైం దొరికినా కూడా ముచ్చట్లల్లో మునిగిపోయి కొంచెం వీడియోస్ అయితే లేట్గా పెడుతున్నాను. సో ఎక్స్క్యూజ్ చేసేయండి. వీడియోస్ చూస్తూ కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఎవ్రీ ఇయర్ చుట్కీ బర్త్డే అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే జరుగుతుంది. ఎందుకంటే చుట్కీ బర్త్డే సమ్మక్కల సీజన్ వస్తుంది కాబట్టి సమ్మక్కల సీజన్ అప్పుడు మేము గ్రాండ్గా ఆ ఈవెంట్ని చేసుకుంటాం కాబట్టి, అదే సమ్మక్క దేవుడిని చేసుకుంటాం కాబట్టి చుట్కీ బర్త్డే ఇదే ఫ్లోలో ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయ్యి చేసేస్తాం అనమాట. చుట్కీ బర్త్డే ముందు రోజే కాళేశ్వరం అయితే వచ్చేసాము. మీలో చాలా మందికి తెలుసు గీతక్క, సప్నక్క అంటే మా ఆడపడుచు అండ్ యారాలు వాళ్ళైతే కాళేశ్వరంలోనే ఉంటారు. సో ముందుడే ఉండి తెల్లారి చుట్కీ బర్త్డే రోజు కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి దర్శనము, బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా అక్కడనే మాదేపూర్లో కొంచెం డెకరేషన్ ఐటమ్ అయితే తీసుకొని ఇంటికి వచ్చి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము. ఎప్పుడైనా మీషోలో బుక్ చేసుకునేదాన్ని ఈ డెకరేషన్ కిట్ అంతా, కానీ ఈసారి 2 సార్లు నేను బుక్ చేసినా కూడా అది ఏందో కానీ ఊకే క్యాన్సిల్ అవుతున్నాయి. అది ఏంది అని తెలుసుకుంటే కోటస్లోకి ఒక్కటే ఐటమ్ తీసుకొని కొంతమంది వస్తలేరంట. సో ఏదో విధంగా అయితే అది క్యాన్సిల్ అయినా కూడా మాదేపూర్లో ఇలా అయితే దొరికినాయి, తెచ్చి అయితే సింపుల్గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నేను బెలూన్స్ ఊతున్నా. సీన్ అన్న ఎప్పుడైనా చుట్కీ బర్త్డేకి సీన్ అన్న అయితే డెకరేషన్ చేస్తాడు. ఆ అన్నకి నేను మా అమ్మాయి అయితే బెలూన్స్ ఊది హెల్ప్ అయితే చేస్తున్నాము. ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. బర్త్డేస్కి ముందు జ్వరాలు వచ్చాడు పిల్లలకి ఆనవాయితీ అనుకుంటా. సో చుట్కీ కూడా యాజ్ యూజువల్ బర్త్డే ముందు అయితే జ్వరం వచ్చింది. బర్త్డే రోజు కాలం కొంచెం సెట్ అయింది, కాకపోతే కొంచెం డిస్కంఫర్ట్గా అయితే ఉంది. ఫైనల్లీ మంచిగా అయితే కేక్ కట్ చేస్తున్నాం చూడండి. క్వార్టర్స్లో వేరే వాళ్ళ పిల్లల బర్త్డేస్ అప్పుడు ఆ బర్త్డే క్యాప్ కావాలని ఏడ్చింది. అదే ఆమె బర్త్డే కొంటే మాత్రం పెట్టుకోను అని ఏడుతాను అనమాట. ఇట్లుంటుంది పిల్లల మైండ్ సెట్, ఎప్పుడు ఎలా ఉంటారో అర్థం కారనమాట. సో చుట్కీ బర్త్డే ప్లస్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జనవరిలోనే వస్తుంది. ఈ జనవరిలోనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా వస్తుంది కాబట్టి మా ఇంట్లో సమ్మక్క తల్లి దీన్ని గ్రాండ్గా చేస్తాం కాబట్టి సో ఇది అది కలిసేటట్టు రెండింటికి దగ్గర అయితే డేట్లు ఫిక్స్ చేసుకుంటాము. సో అక్కడ దేవుని చేసుకుంటాము. దాని తర్వాత ఒక 1-2 డే గ్యాప్ వచ్చినా కూడా చుట్కీ బర్త్డే చేసుకొని ఇంకా మళ్ళీ మేము రిటర్న్ వెళ్తాం అనమాట. సో అందుకే చుట్కీ బర్త్డే ఎవ్రీ ఇయర్ ఫ్యామిలీ మెంబర్స్తోనే జరుగుతుంది. ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే, ఇప్పుడు థర్డ్ బర్త్డే కూడా అందరి ఫ్యామిలీ మెంబర్స్తోనే జరిగింది. ఆబ్వియస్లీ మనం డ్యూటీ పర్పస్, జాబ్ పర్పస్ వేరే సిటీలల్లో ఉంటాము. ఇలాంటి బర్త్డేస్ ఈవెంట్స్ అప్పుడు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో జరుపుకుంటే పిల్లలకైనా మనకైనా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ అక్కడ దూరం ఉంటాం కాబట్టి వీళ్ళతో ఎక్కువ రిలేషన్ ఉండదు కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు వస్తానన్నా వాళ్ళకి కొద్దిగా అన్న, తాత, నానమ్మ, అన్న, అక్క, చెల్లెళ్ళు అనేది వెళ్తుంది. ఎంత వీడియో కాల్లో మాట్లాడుకున్నా లైవ్లో ఉండేది వేరు కదా. సో అట్లా అయితే ఫ్యామిలీ అందరితో కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు 1 by 1 వచ్చి ఫొటోస్ దిగే సెక్షన్ అనమాట. ఇక్కడ ఏంటంటే కేక్ పెట్టి ఫోటోలు దిగాలి. ఆ రోజు మా చుట్కీ ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలు లేకపోతే షాప్కి పోయి కొనుకొచ్చేదాకా ఏడుపు బంద్ చేయరు. అదే కేక్ కోసం నార్మల్గా చుట్కీ అయితే కేక్ అని అడుగుతారు అనమాట. సో అప్పుడు బావ బేకరీకి వెళ్ళి తీసుకొస్తాడు. ఆడ ముందు 2 kg కేక్ తిన్నా, ఒక్క ముక్క కూడా తినలే. ఇక్కడ ఏంటంటే చుట్కీ కేక్ కటింగ్ అయిపోయాక బావ క్యాప్ పెట్టుకొని బావ కేక్ కట్ చేసినట్టు చిన్న స్టిల్ ఇచ్చింది అనమాట. సో అట్లా కామెడీ అప్పుడప్పుడు నడుస్తూ ఉంటాయి మా ఫ్యామిలీలో అందరం ఒక దగ్గర ఉంటే. ఇంకా ఇక్కడ ఈ జోకులు, కేక్ కటింగ్లు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే
కేక్ అంతా డిస్ట్రిబ్యూట్ చేసుకొని తింటున్నాం అనమాట. అయితే ఏమైందంటే మాదేపూర్లో బేకరీలు ఇవన్నీ తీసుకున్నప్పుడు పేపర్ ప్లేట్స్ కూడా తీసుకున్నాం, కానీ వాడు బిల్ వేసిలు కానీ పేపర్ ప్లేట్స్ ఏదే అనమాట. సో అందుకే పేపర్లో పెట్టుకొని అయితే తినేస్తున్నాము. ఇక్కడ చుట్కీ ఉన్న డింపులేమో ఏం చక్కగా మంచిగా ఆడుకుంటుల్లో. సో అందరం ఆ గద్దె మీదనే కూర్చొని కేక్ అయితే తింటున్నాము. సో ఇది మా ఫ్యామిలీ. ఏ ఈవెంట్ అయినా ఇట్లా అందరం గ్యాదర్ అయ్యి కొట్టుకున్నా తిట్టుకున్నా అనుకున్నా మళ్ళీ అందరం గ్యాదర్ అయ్యి ఈవెంట్స్ అయితే చేసుకుంటాము. ప్రజెంట్ కేక్ అయితే కుమ్మేస్తున్నాము. ఇక్కడ అందరం కేక్ తినడంలో బిజీగా ఉంటే ఇంటికి పెద్ద కోడలైన మా గీతక్క ఏం చేస్తుందో చూడండి. డాన్స్ సెలబ్రేషన్ ఏదైనా మాకు డాన్సులు కావాలి, అందుకే కష్టపడి మోసుకొని వస్తారు. సీనన్న వాళ్ళ ఇంట్లోనే డీజే బాక్స్ ఉంటుంది అనమాట. సో అందుకే మాకు ఏ ఈవెంట్ అయినా డీజే బాక్స్కి కొరత లేదు. సో అందుకే గీతక్క వాళ్ళ ఇంట్లో నుంచి అయితే కష్టపడి మోసుకొని వచ్చింది. నిజంగా ఈవెంట్ ఏదైనా డ్యాన్స్ చేస్తేనే అదొక ఫినిషింగ్ లెక్క అనిపిస్తుంది. డ్యాన్స్ చేయకపోతే ఎంత పెద్ద ఈవెంట్ చేసినా ఎన్ని లక్షలు ఓడగొట్టుకున్నా అరే డ్యాన్సులు చేయకపోతే అసలు నిజంగా అసలు ఫంక్షన్ లెక్క కాలే అని అనిపిస్తుంది అన్నట్టు. మీరు కూడా మా లెక్కనైనా ఫంక్షన్ ఏదైనా మంచిదే, చిన్నదైనా పెద్దదైనా డాన్సులు మాత్రం కంపల్సరీ ఉండాలనుకునే బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మా గీతకి డాన్స్లో సింక్ కలిసేది కాబట్టి మేమిద్దరం పని కంప్లీట్ అయిందంటే చాలు డీజే బాక్స్ పెట్టుకొని కాళ్ళని వచ్చేదాకా ఎగురుడే. పొద్దుగాల లేస్తామా లేవరా అనేది తర్వాత ముచ్చట అనమాట. సో అట్లా ఇంకా నాకు తెలిసి చుట్కీ బర్త్డే రోజు తక్కువ చేసినాము, సమ్మక్కని చేసినప్పుడు అయితే ఎక్కువ చేసినాము. ఆల్రెడీ ఇన్స్టాలో యూట్యూబ్లో రీల్స్ పెట్టినా చూసిళ్ళు, మంచిగా సపోర్ట్ కూడా చేసిళ్ళు. సో నెక్స్ట్ ఈ బర్త్డే వ్లాగ్ తర్వాత దేవుడు చేసిన వ్లాగే అయితే వస్తుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా బాయ్ బాయ్.